దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ క్లాత్స్ ఆల్సో. నా ఫ్రెండ్ దగ్గర క్లాత్ తీసుకొని ట్రైప్యాడ్ కొనేంత అమౌంట్ కూడా మన దగ్గర లేవు. వాష్రూమ్ లో బకెట్స్ ఉంటాయి తెలుసా, టూల్ పెట్టి బకెట్స్ పెట్టి దానిపైన మొబైల్ బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ పెట్టి మొబైల్ పెట్టి వీడియోస్, క్లాత్స్, ఈవెన్ క్లాత్స్ కొనేంత స్థితి లేదు నాకు. ప్రతిదీ మా బ్రదర్స్ ఎవరైనా వాళ్ళ వీళ్ళే వేసుకొనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. సూర్యాపేట్ మిడిల్ బ్రిడ్జ్ ఉంటుంది, సో అక్కడ జస్ట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్పీడ్ పోతుంటే అది కింద పడి చినిగిపోయింది కూడా. అది ఒక సేల్స్ మ్యాన్, ఒక హెల్పర్ లెక్క చూడకుండా వాళ్ళు ఈ రోజు నన్ను బిల్ బోర్డ్ పెట్టుకున్నారంటే వాళ్ళు నన్ను ఎంత ట్రస్ట్. ఈ రోజు నేనే ఒక 10 మందిని మెయింటైన్ చేసుకుంటున్నాను నా కింద. సైబా అవార్డ్ తీసుకున్నా బ్రో, బెస్ట్ సైబా అవార్డ్, సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బ్లాగర్ అవార్డ్ తీసుకున్నా. కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చెప్పి తెలియని ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి వచ్చిన సపోర్ట్ చేస్తారా మీరు? యాటిట్యూడ్ స్టార్, ఎందుకు అంత బలుపు నీకు అని మాట్లాడుతున్నారు. మరి మీ అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? 2024లో బెస్ట్ మూమెంట్ ఏంటి, ఒక బ్యాడ్ మూమెంట్ చెప్పండి. 2024లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే బ్రో, నేను సక్సెస్ అయినా బ్రో. యాక్చువల్లీ లవ్ అనేది చెత్త బ్రో, నేను చెప్తున్నా. సో నేను ఖమ్మంలో ఒక 7 years ఇలా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక అంటే లిటిల్ బిట్ సక్సెస్ అయ్యి ఉన్నాను. సో ఇంకా సక్సెస్ అవ్వాలంటే మీ వల్లనే. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి ayanali_official. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే అయాన్ అలీ గారు. ఖమ్మంలో ఎక్కడ చూసినా బ్రాండ్ ప్రమోషన్స్, ఆ ప్రమోషన్స్ అని ఎక్కడ చూసినా అలీ గారే కనపడతారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు బ్రో? ఫైన్. ఏంటన్నా ఎక్కడ చూసినా ప్రమోషన్ లో అయాన్ అలీ ఎక్కువ కనపడుతూనే ఉన్నారు. మీకు ఒక పేరు కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో, యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేశారు. ఏంటి ఇవన్నీ? సో యాక్చువల్లీ నా జర్నీ అనేది యూట్యూబ్ తో స్టార్ట్ అయింది బ్రో. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ యువర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. చాలా గుడ్ ఫీల్ అవుతున్నా. ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది కూడా నాది. ఎస్. ఓకే, సూపర్. అండ్ నేను సిన్స్ 7 years నుంచి కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ పైన యాక్టివ్ ఉన్నా. ఓకే. అండ్ ఇదే జర్నీ అనుకున్నా. దీంట్లోనే ఎక్కడ స్టాప్ అవ్వకుండా ఎవ్రీడే అప్డేట్ ఉంటా. నేను ఎవ్రీడే యాక్టివ్ పర్సన్ లకు ఉంటాను ఇన్స్టాగ్రామ్ లో. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రమోషన్స్ వి సడన్ టైంలో నేను ఓన్లీ రీల్ వీడియోస్ చేసేవాడిని. దట్ టైమ్ ఐ హ్యావ్ 2K ఫాలోవర్స్, 3K. సో చిన్న చిన్న రీల్ వీడియోస్ తో 10K వచ్చినాయి. అండ్ కొంచెం పాస్ట్ పోతే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లెక్క అవుతానని నాకు కూడా తెలీదు. సో నేను ఒక ఫ్యాషన్ మోడల్, ఫ్యాషన్ షో పైన ఇంట్రెస్ట్. ఒక మంచి అవుట్ఫిట్స్ వేయాలా, నేను అందరిని ఇన్స్పిరేషన్ చేయాలా, నా యొక్క అవుట్ఫిట్స్ తో, నా యొక్క స్టైల్ తో అందరూ ఇన్స్పైర్ అవ్వాలని ఫ్యాషన్ షో చూస్ చేసుకున్నా. సో అందులో 5.8 హైట్ ఉండాలన్నారు, బట్ అంత లేము, రిజెక్ట్ చేశారు. వాళ్ళే నన్ను ఎందుకు రిజెక్ట్ చేయాలా అని నేను నా స్టైల్ ని ప్రూవ్ చేసుకుంటే ఈ రోజు స్టేజ్ లో నేను ఉన్నా బ్రో. ఓకే. ఫ్యాషన్ షో ఎప్పుడు చేశారు, ఏ టైం లో చేశారు? ఇయర్ 2015 నుంచే బ్రో. అంటే నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో, అంటే మ్యాక్స్ 16-17 వస్తుంది బ్రో. సో 15 నుంచి ట్రై చేస్తూ అంటే పర్ఫెక్ట్ ఎక్కడ పోవాలో అర్థం అవ్వాలి. సో దాని తర్వాత ఒక ఫ్రెండ్ తో ఇలా ప్రొఫైల్స్ రావడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఖమ్మం నుంచి నైట్ నా బైక్ వేసుకుని హైదరాబాద్ పోయేవాడిని. లగేజ్, దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ క్లాత్స్ ఆల్సో. ఓకే. నా ఫ్రెండ్ దగ్గర క్లాత్ తీసుకుని, నా ఫ్రెండ్స్ దగ్గర క్లాత్ తీసుకున్నా బ్రో. నా దగ్గర అంటే ఇప్పుడు ఫ్యాషన్ షో చేసేటప్పుడు ఫినాలీలో మనకి బ్లేజర్స్ వేయాలా. దట్ టైం నాకు తెలియదు అసలు బ్లేజర్స్ వేయాలి, అలాంటివి ఏం తెలియదు. ఆ టైంలో నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది, వాడి బ్లేజర్ వేసుకున్నా. మ్యారేజ్ అయ్యి 2 days. అంటే అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండడం గ్రేట్ బ్రో. అంటే తను ఏం ఆలోచించకుండా నువ్వు పో మామ, నీ లైఫ్ జర్నీ చేసుకొని అతను బ్లేజర్ ఇచ్చిండు. నేను యూట్యూబ్ అంటే అక్కడ పోయిన తర్వాత కూడా వ్లాగింగ్ చేయాలా, మొబైల్ లేదు. ఫ్రెండ్స్, బ్రదర్స్ వీళ్ళ మొబైల్స్ తీసుకొని నా యొక్క జర్నీ నేను స్టార్ట్ చేసుకున్నాం. అలా చేస్తూ ఫ్యాషన్ మోడలింగ్ పోయినా. దట్ టైంలో మా ఫ్రెండ్ ఇచ్చిన బ్లేజర్ కూడా సూర్యాపేట్ మిడిల్ బ్రిడ్జ్ ఉంటది, సో అక్కడ జస్ట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్పీడ్ పోతుంటే అది కింద పడి చినిగిపోయింది కూడా అది. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం. పేమెంట్స్ దగ్గర, డబ్బుల దగ్గర, ఫైనాన్షియల్ లో. టిక్టాక్ ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది. అది చేస్తూ నేను వీడియోస్ చేసేవాడిని. కాలేజ్, నాకు జాబ్స్, స్టడీ పైన కొంచెం ఇంట్రెస్ట్ బ్రో. అంటే ఇక మన ఫ్యూచర్ ఏందో ఎవరికి ఇష్టం ఉన్నదో అందులోనే ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే చేసుకోవాలి కదా బ్రో. అలా ఇంట్లో నేను వీడియోస్ చేసేవాడిని. ట్రైప్యాడ్ కొనేంత
అమౌంట్ కూడా నా దగ్గర ఉండేవి కాదు. ఓకే. ఒక అవుట్ఫిట్ వేసుకునేంత అమౌంట్ కూడా ఉండేవి కావు. మీకు ఏం తెలియదు అంటున్నారు కదా ఫ్యాషన్ షో Yes, bro. అంటే మీకు ఐడియా ఎలా ఎవరైనా ఇచ్చారా, చెప్పారా, లేకపోతే బ్రో యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు ఫ్యాషన్ షో అలా హైదరాబాద్ లో. అలా నా యొక్క ఫ్రెండ్ మార్బడి ఫ్రెండ్ శ్యామ్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. ఓకే. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లెక్క నాకు ట్రావెల్ అయిన పర్సన్ తను. నా ఫైనాన్షియల్ లో కూడా నాకు హెల్ప్ చేసిన పర్సన్ తను. సో తను ఇలా మోడలింగ్ నీకు ఇష్టం కదరా, ఫేస్బుక్ పైన ఫొటోస్ పెడతావు కదా, ఇంకా నువ్వు మంచిగా ముందుకు పోవాలంటే నువ్వు ఇచ్చేయి అని చెప్పిండు. ఓకే. సో రిజిస్ట్రేషన్ చేయించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు బ్రో. ఓకే. చాలా ఫైనాన్షియల్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారు? మా డాడీ వచ్చేసి మార్బుల్ కాంట్రాక్ట్ బ్రో. డాడీ దగ్గర 20 members దాకా ఉంటారు. అంటే మమ్మీ డాడీకి ఫీల్డ్ అనేది తెలీదు. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు దట్ టైం. నువ్వు ఏం చేస్తున్నావు అని. ఇలానే టిక్ టాక్స్ లో వీడియో చేయడం, ట్రైప్యాడ్ కొనేంత అమౌంట్ కూడా మన దగ్గర లేవు. వాష్రూమ్ లో బకెట్స్ ఉంటాయి తెలుసా, స్టూల్ పెట్టి బకెట్స్ పెట్టి దానిపైన మొబైల్ బాక్స్ ఉంటది కదా, బాక్స్ పెట్టి మొబైల్ పెట్టి వీడియోస్ షూట్ చేసేవాడిని నేను. అలా చాలా కష్టపడి వచ్చారు ఫుల్ బ్రో. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్టేజ్ కి వచ్చినామంటే మనం ఇన్కమ్ సోర్స్ వచ్చిందంటే మన బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ ఉండడం వల్లే. అందరూ అనుకుంటారు ఏదో చేస్తున్నారు ప్రమోషన్స్ ఇలా చేస్తున్నారు అంటే, నా యొక్క బ్యాక్గ్రౌండ్ లో అసలు నాకు మొబైల్ కొనేంత స్థితి లేదు, నాకు ఈవెన్ క్లాత్స్ కొనేంత స్థితి లేదు నాకు. ప్రతిదీ మా బ్రదర్స్ ఎవరైనా వాళ్ళే వీళ్ళే వేసుకొని నేను ఈ స్టేజ్ కి వచ్చాను. ఇప్పుడు ప్రతిదీ నా ఇంట్లో ఓపెన్ చేస్తే నా దగ్గర లేనంటూ క్లాత్స్ లేవు, లేనంటే షూస్ లేవు, లేనంటే గ్లాసెస్ లేవు, లేనంటే యాక్సెసరీస్ లేవు నా దగ్గర. అన్ని ప్రెసెంట్ ఇప్పుడు నేను అన్ని పెట్టుకున్నా. అంటే నన్ను చూసి నేను పడిన స్ట్రగుల్ కి అది ఆన్సర్ బ్రో. ఓకే. ఎవ్రీ టైం నాకు ఏవైనా నాకు కావాలంటే నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. బికాస్ ఆఫ్ నేను హార్డ్ వర్క్ చేసుకున్నా. ఈవెన్ దో ఏది కొనాలనుకున్నా కూడా నా సొంత డబ్బుతో కొనుక్కుంటా బ్రో. సో ఈ టైం ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రమోషన్స్ దగ్గర ఖమ్మం సిటీ అడ్మిన్ బ్రో, 04 అడ్మిన్. నిజంగా చెప్తున్నా, గాడ్ ఫ్రెండ్ లాగా నాకు వచ్చిండు. అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. గాడ్ గిఫ్ట్ లకు వచ్చి ఒక పర్సన్ ని ట్రస్ట్ చేసి ఒక లైఫ్ ఇచ్చిందంటే తనే. అలాంటి పర్సన్, అలాంటి ఫ్రెండ్ దొరకడం కూడా చాలా అదృష్టం. ఇప్పుడు దాకా టిల్ నౌ నాకు ఒక మంచి బ్రదర్ లెక్క బాండ్ ఉంది. వాళ్ళ ఇంటికి కూడా పోతాను, బ్రదర్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. ప్రమోషన్స్ రావడం, నేను ఒక పబ్లిక్ లో ఫిగర్ లకు పోవడం, ప్రతిదీ అన్న సపోర్ట్ వల్లే నేను ఖమ్మం సిటీ 04 ప్రతి అప్డేట్ ఇస్తా ఉంటారు, మేము కూడా ఫాలో అవుతాం ఖమ్మం ఏం జరుగుతున్నది కూడా. సో మీ ఛానల్ త్రూ కూడా ఎవరైనా చూస్తుంటే ఖమ్మం సిటీ 04 ని ఫాలో చేయమని. బట్ ఆ బ్రదర్ నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ నాకు ఒక ఫ్యామిలీ లెక్క ట్రావెల్ అయ్యారు. ఇప్పుడు దాకా నేను ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నా, నాకు ఒక రీచ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిమ్ బ్రో. అంటే నేను లైఫ్ లో ఒకటే అనుకుంటా బ్రో, అది మీకైనా అది నాకైనా బ్రో, అన్నం పెట్టిన వాడిని మనం మర్చిపోవద్దు బ్రో. నాకు ఒక జర్నీ చూపించిన పర్సన్, ఐ నెవర్ ఫర్గెట్ హిమ్. అండ్ తన నేమ్ కూడా నేను ఒక బిగ్ స్టేజ్ మీద రివీల్ చేసుకుందామని నాకు ఉంది బ్రో. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది అని చెప్పారు. బ్రో. మరి ఈ వీడియోస్ చేసేటప్పుడు జాబ్ చేసుకోవచ్చు అని ఫాదర్ అంటారు, మమ్మీ చాలా చెప్తుంటారు, చాలా ఎఫెక్టివ్ బ్రో. ఏమన్నా ఆ టైంలో ఏం జరిగింది మరి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో? సో దట్ టైం మా డాడీ ఒకళ్ళే సంపాదించేవాళ్ళు బ్రో. మా డాడీ చెప్పేవాళ్ళు, నేను ఒక్కడిని ఎంత సంపాదించాను, మీరు ఎప్పుడు సంపాదిస్తారా అంటే, ప్లీజ్ వెయిట్ డాడ్, వెయిట్. నాకు అనేది కూడా ఒకటి డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ తో నేను సంపాదించి చూపిస్తా డాడీ నీకు. నేను ప్రతిదీ నీకు హెల్ప్ చేస్తా, నీ స్టెప్ టు స్టెప్ నేను ఉంటా ఎవ్రీ టైమ్ అని. ఈ రోజు మా డాడీతో నేను ఉన్నా బ్రో. అలానే మా డాడీకి నేను ఎలా చెప్పానో టిల్ 5 years బ్యాక్, నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మా డాడీకి సపోర్టివ్ ఉన్నా. అండ్ నేను క్లాత్ స్టోర్ లో జాబ్ చేసా బ్రో. 10th అయిపోగానే క్లాత్ స్టోర్ నేమ్స్ కూడా చెప్తాను మీకు. జీవీ మాల్ లో చేసా, మెన్స్ క్లబ్ లో చేసా, సిటీ మ్యాన్ లో చేసా. ఈ స్టోర్ లకి ఇప్పుడు నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యి నేను ప్రమోషన్ చేస్తున్నాను ఈ స్టోర్స్ కి. ఇవే కాకుండా దీంతో పాటు ఆటో ఇలాంటివి చాలా మల్టీ బ్రాండ్స్ బ్రో, లైక్ అన్లిమిటెడ్, ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కి నేను ఇప్పుడు ప్రెసెంట్ ప్రమోషన్ చేస్తున్నా. ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి మీ మాటలు. ఫీలింగ్ చెప్పాలంటే బ్రో, ఒక దగ్గర వర్క్ చేసి ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నాం అంటే వేరేలా అనిపిస్తూ ఉంటది. ఎస్ బ్రో. మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు మనం అక్కడ పని చేసాం, మనం అక్కడ పోయి మనం ప్రమోషన్ చేయొద్దు, మనం ఒక స్టేజ్ లో వచ్చినామంటే, నువ్వు లో స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ షాప్ నీకు అన్నం పెట్టింది. ఇప్పుడు నువ్వు ఆ షాప్ కి నువ్వు ప్రమోట్ చేసే నీకు టైం వచ్చింది. నీ ప్యాషన్ తో నువ్వు ఒక జాబ్ చేసుకుంటూ నీ ప్యాషన్ ని ఫాలో అయినా. నా ప్యాషన్ అక్కడ జాబ్ చేస్తూ ఫొటోస్, అంటే అప్పుడు ఫేస్బుక్ ట్రెండ్ బ్రో ఫొటోస్ తీయడం. అలా నేను ఫాలో చేస్తూ అక్కడ జాబ్ చేసుకుంటూ సగం అమౌంట్ పట్టుకొని ఇంట్లో ఇవ్వడం, అంటే నా లైఫ్ ని రొటీన్ చేసుకుంటూ వచ్చిన బ్రో. అలా చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు మెన్స్ క్లబ్ వాళ్ళు నా హోర్డింగ్ కూడా వేసుకున్నారు బ్రో. ఒక సేల్స్ మ్యాన్, ఒక హెల్పర్ లెక్క చూడకుండా వాళ్ళు ఈ రోజు నన్ను బిల్ బోర్డ్ పెట్టుకున్నారంటే వాళ్ళు నన్ను ఎంత ట్రస్ట్ చేస్తున్నారో, వాళ్ళ బ్రాండ్ కి నేను ఎంత ప్రమోట్ చేశాను అంటే, నా హార్డ్ వర్క్ యొక్క
సక్సెస్ ఎంత దాకా వచ్చిందో నాకు అర్థమైపోతుంది bro. ఓకే. Yeah. అయితే మరి ఆ టైంలో మీ ఫాదర్ ఏమనలేదా చేసుకో కష్టపడన్నారా లేకపోతే No, ఏమన్నా అసలు గొడవలు నువ్వు ఏం ఆడలేదా? చేస్తున్నావు అసలు ఇది ఏంటి? ప్రతి టైం నేను వీడియోస్ చేసేటప్పుడు మా డాడీ అంటే తనకు తెలియదు బ్రో, అవును, అప్పట్లో ఎవరికి తెలియదు 2015 అంటే తక్కువ. తనకు నేను తప్పు ఉద్దేశం పట్టలే, అంటే మా డాడీ మమ్మీ వాళ్ళకి తెలియదు, మా మమ్మీ కొంచెం తెలుసు, అంటే తను కొంచెం అర్థం చేసుకుంటారు. మా డాడీ వాళ్ళ అంటే వాళ్ళు బ్రో వాళ్ళది ఎప్పుడే హార్డ్ వర్క్ చేయాలా, సంపాదించుకోవాలా అదే ఉంటది బ్రో వాళ్ళది. సో నేను కూడా మా డాడీని ఎప్పుడు తప్పు అనిపించుకోలేదు, బికాస్ ఆఫ్ తను నాకు మోటివేషన్ ఇచ్చేవాడు. బిడ్డ డబ్బులు ఉంటేనే ఎవరు దోస్తానైనా ఎవరైనా నీ దగ్గర మనీ ఉన్నాయా నువ్వు బాగున్నావు, మనీ లేవా చల్వాయి అంటారు. ఒకటే మాట ఇదే అన్నారు మా డాడీ. నిజమే కదా, అది ట్రూ బ్రో, డెఫినెట్ టిల్ నో కూడా అదే. ఇప్పుడు నేనేమంటా అంటే బ్రో, ఇప్పుడు నాతో నువ్వు ట్రావెల్ అవుతున్నావు అనుకో, ట్రావెల్ అయ్యేటప్పుడు నేను నీకు మంచిగా చెప్తా, అది నువ్వు పట్టుకోకపోతే అది వేస్ట్. ఎందుకు చెప్తా, నేను సఫర్ అయినా బ్రో, నువ్వు సఫర్ అవ్వద్దు. సో బికాస్ ఆఫ్ నువ్వు మంచిగా నాలాకి ఎదగాలనుకున్నావు అనుకో, అంటే ఇప్పుడు ఎవరైనా ఎందుకు చెప్తారు బ్రో, నమ్మితేనే కదా బ్రో చెప్పేది. ఒక పర్సన్ ని మనం నమ్ముతున్నామంటే నీకు మంచిగా సజెషన్ ఇస్తున్నాడు. అలానే మా డాడీ కూడా నాకు సజెషన్ ఇచ్చిండు. తను హార్డ్ వర్క్ చేస్తూ మమ్మల్ని పోషిస్తూ ఈ రేంజ్ కి తెచ్చిండు. మంచిగా ఎవరితో మాట పడకుండా ప్రతిదీ మా డాడీ చూసుకుండు బ్రో. సో అలానే మా డాడీ నేమ్ ఎప్పుడు నేను పోగొట్టలే, ఇప్పుడు కూడా స్టిల్ గుడ్ బ్రో. మా డాడీ డాడీ మరి ఇప్పుడు మా డాడీ ఫుల్ హ్యాపీ బ్రో. అంటే ప్రతిదీ ఫైనాన్షియల్ ఇష్యూ అయినా ఏమైనా ఎటు పోయినా మీ అబ్బాయి ప్రతి దగ్గర చూస్తుంటాం యాడ్స్, ప్రతి దగ్గర చూస్తూనే ఉంటాం, యాడ్స్ లో చూస్తుంటాం, మంచిగా చూపిస్తుంటాం. ఖమ్మం అయినా హైదరాబాద్ అయినా, అంటే మా డాడీకి కూడా చాలా మంది వచ్చి కలుస్తుంటారు. మా డాడీతో ఫొటోస్ తీసుకోవడం, నాతో అంటే ఫాలోవర్స్ ఖమ్మంలో ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు బయట ఎక్కడ కనబడినా కూడా కలిసి మంచిగా మాట్లాడడం. ఇట్స్ లైక్ ఏ ఫీల్ ప్రౌడ్ బ్రో. ఓకే సరే, ఇప్పుడు మీ డాడీ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఇంటి పక్కన వాళ్ళు తెలియక చాలా రకాలుగా అంటారు. మీ డాడీ కూడా చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. నాలెడ్జ్ బ్రో, మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. దట్ టైం మా ఫ్యామిలీ వాళ్ళలో ఎవరో ఒకళ్ళు గెలికేవారు మా డాడీని. ఏమైనా మీ అబ్బాయి ఏం చేస్తుండు, అందులో ఏముంది, అదేంటి అసలు, మంచి జాబ్ చేయమను. ఈ రోజు నేనే ఒక 10 మందిని మెయింటైన్ చేసుకుంటున్నాను నా కింద. 10 మెంబర్స్ లైక్ ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి లైఫ్ ఇస్తున్నా బ్రో. నాకు ఒక పర్సన్ వల్ల లైఫ్ దొరికింది, ఆ పర్సన్ ఎలా నమ్మి నాకు ఇచ్చిన, నేను కూడా కొంతమందికి లైఫ్ ఇస్తున్నా. జాబ్స్ లేని వాళ్ళకి ఇవి చేసుకోండి అలా బ్రో. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మంది మా డాడీకి చాలా మంది చెప్పారు బ్రో, మీ అబ్బాయి ఏం చేస్తుండు, అసలు ఏంటిది అది ఇది అని. ఈ రోజు వాళ్ళకి నేను ఒక ఆన్సర్ లెక్క నిలబడి ఉన్నా బ్రో. ఇక మా డాడీకి ప్రశ్నించే దానికి ఎవరు లేరు. సో నేను కూడా కొన్ని బిగ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నా బ్రో. ఎలాంటి ఆపర్చునిటీస్? లైక్ బిగ్ బాస్. ఓకే, సో చూసారా బిగ్ బాస్ మీరు? చాలా ఇష్టం బ్రో. ఈ కంటెస్టెంట్ 8 ఎలా అనిపించింది? సక్సెస్ అనిపించింది, సక్సెస్ అనిపించింది? సీజన్ 8 లో లైక్ స్టార్టింగ్ లో కొంచెం చాలా బాగా పోయింది బిగ్ బాస్ సీజన్ 8, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకముందు. దాని తర్వాత కొంతమంది ఎలిమినేషన్ అయిపోయారు, దాని నామినేషన్ అయ్యి ఎలిమినేషన్ అయిపోయారు. దాని తర్వాత కొంచెం బోర్ అనిపించింది. వెన్ వైల్డ్ కార్డ్ విజిట్ దట్ టైం మన అవినాష్ అన్న, లైక్ గౌతమ్, రోహిణి మ్యామ్, వీళ్ళందరూ రాగానే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది. అండ్ ఎవ్రీ సీన్ లైక్ ఏ సస్పెన్స్, ప్రతిదీ సస్పెన్స్ లెక్క పోయి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. టాప్ 5 లో మా బ్రదర్ నబీల్ ఆఫ్రిది కూడా ఉన్నారు. మీ బ్రదర్ అంటే ఫ్రెండ్ రిలేటివ్ అలా. ఓకే, సో ఆ బ్రదర్ తో నేను కూడా నామినేషన్ ఉన్నప్పుడు బ్రదర్ కి సపోర్ట్ చేసాం. లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను, సపోర్ట్ ఇచ్చా ఖమ్మం నుంచి. ఐ థింక్ ఖమ్మంలో కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నా సైడ్ నుంచి నేను ఎంత చేయాలో అంత చేసాను. తన ఆట నచ్చే చేసా బ్రో. నాట్ ఓన్లీ తను నా ముస్లిం, నా క్యాష్ ఫీలింగ్ అలా ఏముండదు బ్రో. లైక్ బ్రదర్ ఏదైనా నువ్వు నాకు నచ్చావు, నీ ఆట నచ్చింది, నేను సపోర్ట్ చేసాను అంతే. అది ఎవరైనా సరే బ్రో. నాతో ఇప్పుడు ఒక ముస్లిం ట్రావెల్ అవుతాడు, ఒక హిందూ ట్రావెల్ అవుతారు, క్రిస్టియన్ ట్రావెల్ అవుతారు, మార్వాడి ట్రావెల్ అవుతారు. వీఆర్ ఆల్ హ్యూమన్స్ బ్రో. నేను అదే అనుకుంటా బ్రో. క్యాష్ తో నాకు ఫీలింగ్ లేదు. నేను గుడికి పోతా, చర్చ్కి పోతా, ఎక్కడైనా ఫ్రెండ్స్ తో ట్రావెల్ అవుతూనే ఉంటా. వాళ్ళు మన దగ్గర వస్తారు, మేము వాళ్ళ దగ్గర పోవాలా. దట్స్ ఇట్ బ్రో. నబీల్ ఆట ఫస్ట్ లో ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? సో బ్రదర్ ఫస్ట్ లో చాలా బాగా ఆడారు. సో వెన్ వైల్డ్ కార్డ్ ఎంటర్ ఆ టైంలో కొంచెం మరి బ్యాక్ స్టెప్ అయింది తనది. ఎందుకని మరి అది ఎందుకైందో తను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకున్నాడో. సో తను ఏంటంటే తను జెన్యున్ గా ఆడుతుండు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తన ఎక్కువ ఆట పక్కన పెట్టి వేరే వాళ్ళకి పుష్ చేస్తుండు. సో నాకు తెలిసి అక్కడ కొంచెం డౌన్ ఫాల్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, మరి 8 సీజన్ లో విన్నర్ ఎవరైతారు అంటారు? సీజన్ 8 విన్నర్ అయితే మ్యాక్స్ గౌతమ్ అనుకుంటున్నారు. బట్ ఓటింగ్ చూసా నేను కూడా, సోషల్ మీడియా పైన యాక్టివ్ ఉంటా కదా, మా ఫ్రెండ్స్ కూడా పంపించేస్తుంటారు. నబీల్ ఆఫ్రిది రీల్ వీడియో పంపించినప్పుడు ఇతను విన్ అవ్వడు, సో ఉంటారు కదా బ్రో చెప్పేవాళ్ళు. సో నేను గౌతమ్ నిఖిల్లో ఫస్ట్ అండ్ సెకండ్ అనుకుంటున్నా, బట్ ఎక్కువ గౌతమ్ అనుకుంటున్నా బ్రో. గౌతమ్ బ్రో. నబీల్ గురించి అడుగుదాం.
నబిల్ ఫస్ట్ వచ్చిన కొత్తలో బాగా ఆడాడు, బ్రో. అంటే తర్వాత కొంచెం తగ్గిపోయింది. టాప్ 5 లో ఉంటాడు అనుకున్నావు, నువ్వేమన్నా మిస్ అయ్యి వెళ్ళిపోతాడు అనుకున్నావు? నో, మిస్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకోలేదు బ్రో. బికాస్ ఆఫ్ తన ఒక గ్రాఫ్ 10th వీక్ గా కూడా చాలా బాగా నడిచింది. సో నేను టాప్ 2nd లో ఉంటాడు అనుకున్నా బ్రో. ఫస్ట్ నిఖిలే అనుకున్నా, నేను టాప్ 2nd లో నబీల్ ఉంటాడు అనుకున్నా. చెప్పా కదా బ్రో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత గౌతమ్ ప్లే, గౌతమ్ స్మార్ట్ స్ట్రాటజీ, తను మంచిగా ఆడి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరితో టంగ్ స్లిప్ అవ్వకుండా కదా. అదే టంగ్ అంటే కొంచెం గర్ల్స్ పైన అయ్యారు కదా, లైక్ ఎలా అంటే ఇప్పుడు అక్క లైక్ ఆ టైప్ లో కొంచెం అక్కడ మరి ఎలా పోర్ట్రేట్ అవుతుందో బయట మనకు కూడా తెలియదు కదా. సో అలా గౌతమ్ గురించి అడుగుతా, రెడ్ టవల్ అడుగుతున్నాడు కదా, ఎందుకని? పవర్ స్టార్ ఫ్యాన్ అనుకుంటా బ్రో. అంటే ఓట్ల కోసం అలా చేసిన అనుకోవచ్చు, లేకపోతే ఏమన్నా అంటే గతం ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటే సీజన్ 7 లో వేసుకోవాలా, సీజన్ 7 లో ఎక్కడా చెప్పలేదు, 8 లో కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ లో వేసుకోవాలి, తర్వాత చిన్న చేశాడు. ఎందుకని? ఓటింగ్ కోసమా? అది నాకు తెలియదు బ్రో. మా ఫీలింగ్ అంటే అది తను పర్సనల్ గా ఎందుకు కట్టుకున్నాడో తెలియదు, బట్ తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయ్యి కూడా ఉండొచ్చు, లేదంటే మీరు చెప్పినట్టు కూడా అవ్వచ్చు. అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది కదా బ్రో. ఇప్పుడు అందులో ఉన్నంత వరకు మనం స్ట్రాటజీ యూస్ చేసుకోవాల్సిందే, ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇంకా ఏ ఆఫర్స్ కోసం చూస్తున్నావు? అంటే వెబ్ సిరీస్ చేయటం కానీ, సినిమాస్, యాక్టింగ్ స్కిల్స్ పైన నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నా యాక్టింగ్ సిరీస్ కూడా, యాక్ట్ ఎలా చేసుకోవాలా అంటే ఇప్పుడు ప్రతిదీ ఇంపార్టెంటే కదా బ్రో. బిగ్ బాస్ నాకు పోవాలని ఉంది, సో బిగ్ బాస్ పోవాలంటే అక్కడ యాక్టర్ లాగా చూపించాలా, ఎంటర్టైన్ చూపించాలా, ప్రతిదీ ఉండాలా, డాన్స్ నుంచి ఎంటర్టైన్ వరకు ప్రతిదీ ఉండాలా. సో ఇప్పుడే లెర్న్ చేసుకుంటున్నా. సో ఒక బిగ్ ఆపర్చునిటీ బిగ్ బాస్ నుంచి వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖమ్మంకి బెస్ట్ నేమ్ తేయాలని నాకు ఉంది. ఖచ్చితంగా వస్తుంది, కష్టపడితే ఎవరికైనా వస్తుంది. ఇందులో హార్డ్ వర్క్ చేస్తే కష్టపడుతున్నారు కదా, అది చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సరే ఓకే, ఖమ్మం వచ్చాక ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు లేరు ఖమ్మంలో. ఇప్పుడు ఎవరు చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు, ఎట్ ఏ టైం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఏంటి దీనికి అనుకున్న రహస్యాలు ఏంటి అసలు? రహస్యం అనేది ఏం లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎవరు టాలెంట్ వాళ్ళది బ్రో. ఫస్ట్ థింగ్, ఖమ్మంలో ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఖమ్మం సిటీ 04 అన్న త్రూ. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఫామ్ స్టార్ట్ చేశారంటే తన కింద వర్కర్స్ కావాల్సిందే ఎవరికైనా, అది మీకైనా అది నాకైనా. సో తను మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు. నా దగ్గర ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి వాళ్ళకి అంటే లైక్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని బ్రదర్ మంచిగా ఒక గుడ్ లైఫ్ ఇచ్చిండ్రు అందరికి. సో అలా ప్రమోషన్ స్టార్ట్ అయ్యాం. ఒక 50 మెంబర్స్ ఉన్నారు ఖమ్మంలో ఇన్ఫ్లుయెన్సర్స్. బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక 5 to 6 ఉన్నారు అంతే. రిమైనింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారో తెలియదు మనకి. అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్, ఇప్పుడు నేను సైబా అవార్డ్ తీసుకున్నా బ్రో, బెస్ట్ సైబా అవార్డ్, సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బ్లాగర్ అవార్డ్ తీసుకున్నా. RTIBA రాయల్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ తీసుకున్నా బ్రో. సో నాకు తెలిసి ఖమ్మంలో ఫస్ట్ అవార్డ్ నేనే తీసుకున్నా, ఇన్ఫ్లుయెన్సర్ 2 తీసుకున్నా. సైబా సౌత్ ఇండియా మొత్తం తీసుకున్నా అండ్ తెలంగాణ అవార్డ్. మరి చెప్పలేదు మరి సక్సెస్ స్టోరీ గురించి? ఇది చెప్తున్నా బ్రో, నేను ఇక్కడే వస్తున్నా. యా, సో నా లైఫ్ లో నేను సక్సెస్ అయిన అంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ లెక్క సక్సెస్ అయిందంటే ఆ 2 అవార్డ్స్. సో సైబా అవార్డ్ ఒకటి వచ్చింది, అంటే డిసెంబర్ లో వచ్చింది బ్రో నాకు సైబా అవార్డ్. ఎట్ ఏ టైం మళ్ళీ 2024 లో మార్చ్ ఆర్ ఏప్రిల్ లో RTIBA అవార్డ్ ఇచ్చారు, అంటే రాయల్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ వచ్చింది. ఈ 2-3 months పీరియడ్ లోనే మళ్ళీ నెక్స్ట్ అవార్డ్ వచ్చిందంటే నేను అనుకున్న సక్సెస్ అయిపోయినా. నాకు చాలా అంత పెద్ద అవార్డ్ ఇచ్చారంటే సక్సెస్ అయినట్టు కదా. ఎస్ బ్రో, అంత పెద్ద అవార్డ్ నాకు వచ్చింది. ప్రతిసారి నా ఇంట్లో 2 అవార్డ్స్ ఉంటాయి. సుమన్ సార్ చేతుల్లో తీసుకున్నాం బ్రో, యాక్టర్ సుమన్ సార్. తెలుసు. యా, సుమన్ అనుకుంటా సార్, మీరు ఒకసారి చూపిస్తారు చూడండి. సో సుమన్ సార్ హ్యాండ్ లో అవార్డు తీసుకున్నాం. మోక్ష సార్ అని నా ఫ్యాషన్ షోకి తను ఎప్పుడు మనకి సపోర్ట్ గా ఉంటాడు. ఆ సార్ నాకు అవార్డ్కి పిలిచారు, ఇన్వైట్ చేశారు. గుడ్, వాళ్ళవి కూడా ప్రతి ఇయర్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి పిలిచి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాళ్ళు అవార్డు ఇస్తారు. అంటే వాళ్ళకి ఒక నేమ్ లెక్క, టైటిల్ లెక్క ప్రతిసారి ఇస్తారు. హైదరాబాద్ లోనే, సికింద్రాబాద్ లో జరిగింది బ్రో ఎప్పుడైనా. కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చెప్తారు? ఈ ఫీల్డ్లో ఎక్కువగా వీడియోలు చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమన్నా తెలియని ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి వచ్చిన సపోర్ట్ చేస్తారా మీరు? ఏం చెప్తారు బ్రో? కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం ఏదో అమౌంట్ ఎర్న్ చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ ఇందులో ఎక్కువ అమౌంట్ ఉండదు బ్రో. ఇది ఒక ప్యాషన్ లక్కే మనం పోతున్నాం బ్రో. బట్ వీళ్ళకి అమౌంట్ వస్తున్నాయి, మనం కూడా ఇదే కంప్లీట్ జర్నీ అంటే ఇది ఏదో ఒక రోజు స్టాప్ అయిపోతుంది, చెప్పలేము. దట్ టైం నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు కంప్లీట్ నీ యొక్క ప్యాషన్, నీ యొక్క జాబ్, నీ యొక్క స్టడీ మొత్తం వదిలేసి ఈ రోజు నువ్వు దీని వెనకాల పరిగెత్తుకుంటే ఎండ్ ఆఫ్ ది టైంలో ఇది ఆగిపోతే ఏం చేస్తారు? సో
కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇదే చెప్తున్నా బ్రో, మీరు ఏదైనా చేస్తే ఆలోచించి చేసుకోండి. ఇప్పుడు అయాన్ అలీ అన్న చేస్తుండో అన్న లెక్క నేను అవ్వాలా అంటే ఎవరికైనా ఉంటుంది బ్రో. ఇప్పుడు స్టార్స్ ఉంటారు, అన్న లెక్క నేను అవ్వాలా, ఆ సార్ లెక్క నేను అవ్వాలా అని ఎవరికి ప్యాషన్ అనేది ఉంటుంది. బట్ ఇందులో ఏమంటున్నా అంటే లాట్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఖమ్మంలో, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో చేసే ముందు ఆలోచించి చేసుకోండి అంటున్నాం. అంటే జాబ్ చేసుకుంటే చేసుకోమంటావా దట్ గుడ్ బ్రో. అంటే నీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో అది చెయ్యి. కంప్లీట్గా నీకు స్టడీ పైన ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ పైన వెళ్ళిపో బ్రో. స్టడీ పైన లేదు నీకు, లైక్ ఇప్పుడు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, యాక్టింగ్ పైన ఉండు. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకున్నావు, దానిపైన ఫోకస్ చేయి. 2 సైడ్ ఫోకస్ చేసినావు అనుకో, నువ్వు లాస్ అయిపోతావు. మీ వీడియోస్ లో కొన్ని కామెంట్స్ చదివాను నేను. యా బ్రో. యాటిట్యూడ్ స్టార్, ఎందుకు అంత బలుపు నీకు అని మాట్లాడుతున్నారు. మరి అవి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్రో? యాటిట్యూడ్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా లైక్ అంటే నేను అందరితో చాలా గుడ్ ఉంటా బ్రో, అది ఎవరైనా సరే బ్రో. యాటిట్యూడ్ అనేది మనం రీల్స్ చేసేటప్పుడే, అండ్ ఇప్పుడు పర్సనల్గా ఎంత పెద్ద పర్సన్ వచ్చి నిలబడినా కూడా అతని బిహేవియర్తో మనం బిహేవ్ చేస్తాం అంతే. అతను మంచిగా గుడ్గా బిహేవ్ చేస్తే మనం గుడ్గా బిహేవ్ చేస్తాం. అండ్ 100% నేను ఇస్తా నా బెస్టే బ్రో. ఎవరితోనా నాకు ఎవరు కలిసినా నాకు తను పెద్దోడు చిన్నోడు అని కాదు, ఎవరైనా నాకు ఈక్వల్. వాళ్ళతో అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు, అలానే ఉంటా బ్రో. సో యాటిట్యూడ్ స్టార్ ఇలా ఇప్పుడు నేను నా కామెంట్స్ కూడా ఇప్పుడు దాకా నేను చూడలే బ్రో. సో మీరు చూసారు, ఇప్పుడు ఒకసారి నేను కూడా చూసుకుంటా బ్రో. యా అంటే ఏ కామెంట్ పెట్టాలి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ ఫీలింగ్ మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అంటే యాటిట్యూడ్ వాళ్ళు దేని త్రూ పెట్టారో తెలియదు. అంటే రీల్స్ లో స్లోమోగా మనం నడిచేటప్పుడు స్లోమో ఆ టైంలో అలా పెట్టి ఉంటారు బ్రో అంతే. అంటే పర్సనల్ గా ఎవరిపైన యాటిట్యూడ్ చూపించడం వల్ల మనకు లేదు. పర్సనల్ గా ఎవరు అనట్లేదు, జస్ట్ వీడియోస్ లో అంటే దాంట్లో యాటిట్యూడ్ అంటే సీన్ వచ్చినప్పుడు యాటిట్యూడ్ చూపించడం అంతే బ్రో. ఓకే, మెయింటైన్ చేయాలంటారు. ఓకే, 2024లో బెస్ట్ మూమెంట్ ఏంటి, ఒక బ్యాడ్ మూమెంట్ చెప్పండి. 2024లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే బ్రో, నేను సక్సెస్ అయినా బ్రో. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ లెక్క 2017 నుంచి చాలా మంది ఖమ్మంలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నా జర్నీ ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ అయ్యి 1.5 year అవుతుంది, వాళ్ళని బీట్ చేసా బ్రో. ఓకే, ఐ ఫీల్ వెరీ గుడ్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్. నేను చెప్పాను కూడా, తన వల్లే నాకు సపోర్ట్ జరగడం, బిగ్ బ్రాండ్స్ ప్రమోట్ చేయడం, నా దగ్గర బిగ్ బ్రాండ్స్ రావడం, చాలా బ్రాండ్స్ వచ్చాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బ్రో. అండ్ బ్యాడ్ మూమెంట్ ఏంటంటే లైఫ్లో ఫ్రెండ్స్ బ్రో. నాకు ఫ్రెండ్స్ లేరు బ్రో. ఇంతకు ముందు ఉన్నారు ఫ్రెండ్స్, నేను వద్దనుకున్నా. ఏమైంది? లైక్ ఎందుకంటే ఇప్పుడు మన జర్నీ వేరు బ్రో, వాళ్ళ జర్నీ వేరు. సో నాకేంటంటే ఇప్పుడు బెస్ట్ థింగ్ నా ఫోకస్ దేనిపైన ఉంది, ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను వద్దనుకున్నా. నాకు నచ్చిన వాళ్ళు 2 members ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళతోనే ట్రావెల్ అవుతున్నా, వాళ్ళతోనే ఉంటున్నా బ్రో. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు మనకి ఏదైనా ఫోకస్ గోల్ మీద ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. సో నీకు జరిగిన పాస్ట్ని మనం అక్కడే వదిలేయాలి. సో నాకు జరిగిన బ్యాడ్ ఏంటంటే నేను ఒకరికి మంచి చేయాలనుకుంటే అది నాకే చెడు అవుతుంది. ఎస్ బ్రో, ఎవరికైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా దే ఆర్ నాట్ టేకింగ్ మై సజెషన్. దట్స్ వై ఐఎమ్ లీవింగ్ దెమ్. ఎస్ బ్రో. మీకు రిలేషన్షిప్ లో ఉన్నారా మీరు? ఎస్ బ్రో, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుంది బ్రో. మ్యారేజ్ కాకముందు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నారు బ్రో. సో దట్స్ వన్ ఈస్ క్లోజ్ బ్రో. ఇంకా రిమైనింగ్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటారు బ్రో బెస్టీస్ అలా. దట్స్ ఇట్ బ్రో. లవర్ గురించి అడుగుతున్నా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు బ్రో. మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండేవాళ్ళు, తన మ్యారేజ్ అయిపోయింది బ్రో. అంటే మ్యాక్స్ ముస్లిమ్స్ లో ఫ్యామిలీ చేసుకుంటారు బ్రో. దట్స్ ఇట్ బ్రో అంతే. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏంటి కారణం? ఒప్పుకోలేదనా? అంటే నాది చిన్న లైఫ్ అయిపోయింది అంటే ఏజ్ బ్రో. అంటే నేను నా లైఫ్ వేరే ఉంది కదా బ్రో. సో సర్టెన్ టైంలో ఇప్పుడు సెటిల్ అవ్వాలి బ్రో. ఏదైనా ఇంకెవరు అంటే సెటిల్ అయ్యే టైంలో చూసుకుంటుంటారు, నార్మల్ గా ఫ్రెండ్స్ లో లవ్ అవుతా ఉంటారు, అలాంటి ఏం జరగలేదు నాకు. సి బ్రో, నాది ఫ్యాషన్ షో అంటే నాది ఫ్యాషన్ ఫీల్డ్ బ్రో కంప్లీట్. చాలా మంది గర్ల్స్ మనం తిరుగుతాం, ఫ్రెండ్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అందరూ తిరుగుతాం. బట్ ఎవరైనా లైక్ గర్ల్ ఉన్న తను ఒకే సిస్టర్ లేదంటే ఫ్రెండ్ లేదా బెస్టీ అంతే. దానికి ముందడిగేలే బ్రో. అంటే బెస్టీ అంటే బెస్ట్ ఆప్షన్ ఆఫర్ రీల్స్ లో నేను చూస్తా ఉంటా, ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటారు. బెస్టీకి ఏదో ఒక యాడ్ పెడతారు అనమాట. అది నాకు తెలియదు బ్రో. బెస్టీ అంటే బెస్టీ బ్రో అంతే. దానికన్నా ముందుకు పోవడం వల్ల ఏం లేదు బ్రో. ఓకే, మరి ఎవరి మీద క్రష్ రాలేదు? ఇంకా క్రష్ రాలే బ్రో. నెక్స్ట్ మ్యారేజ్ క్రష్ అనేది ఇప్పుడు నాకే చాలా కలిసి ఉన్నారు కానీ మనం ఒకళ్ళ పైన క్రష్ పడలే బ్రో. అలా మెయింటైన్ అయితే పక్క ఉంటది మంది. ఎవరి దగ్గర టంగ్ స్లిప్ అవ్వము. అంటే గర్ల్స్ అనే ఇక మనం ఇంత ఫేమ్ లో ఉన్నాము, ఫేమ్ ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర పోవద్దు. నేను ఒకటే మెయింటైన్ చేసాము, మనం ఒక మంచి పేరు తెచ్చుకునేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఆలోచించుకొని ఉండాలి బ్రో. అది ఏ పరిస్థితులైనా ఎక్కడైనా.
ఓకే. అంటే ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అనేది ఒక ఎలానో మారిపోయింది. దాని గురించి మీరేం చెప్తారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీ ఉన్న యూవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను? బ్రో యాక్చువల్లీ లవ్ అనేది చెత్త బ్రో, నేనైతే చెప్తున్నా. లవ్ చెత్తనా, పర్సన్స్ చెత్తనా? లవ్ చెత్త బ్రో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక లైఫ్ ఉంది, ఇప్పుడు తన వెనకాల తిరుగుతూ నీ లైఫ్ మొత్తం ఒక 25 years అక్కడే పోతుంది. ఓకే. మిగిలింది 4 years నీకు. ఆ 4 years నువ్వు నీ లైఫ్ సక్సెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ పాస్ట్ మొత్తం నీకు డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. తను నీకు కరెక్ట్ అనిపించిందా, మ్యారేజ్ చేసుకో. తను నీకు కరెక్ట్ అనిపించలేదా, నీ లైఫ్ ని సక్సెస్ చేసుకో. ఒకటే బ్రో, అంతే. ఇప్పుడున్న వాళ్ళంతా లవ్ లో పడి పిచ్చోళ్ళు అయిపోయి చదువు లేక ఫ్యామిలీ పెట్టించుకొని తిరుగుతున్నారు. మరి ఏం చేద్దాం అంటారు వాళ్ళ గురించి? వాళ్ళకి నేను అలాంటి వీడియోస్ ఏమన్నా మోటివేట్ చేయొచ్చు కదా మరి? బ్రో వద్దులే బ్రో, అవి మనకి అవి సెట్ అవ్వ మనకి చేసిలా కూడా. అవునా? ఓకే. అవి సెట్ అయ్యేటట్టు ఉంటే ఇప్పుడు చేసేవాళ్ళం బ్రో. అండ్ ఖమ్మంలో నాకు హబీబీ సిరీస్ అనేది స్టార్ట్ చేసా బ్రో. అంటే హబీబీ అంటే సౌదీ, దుబాయ్లో ఎక్కువ నడుస్తుంది. వాళ్ళ వేషం వేసుకొని ఖమ్మంలో చాలా మందికి ఎంటర్టైన్ చేశాను. అవి కూడా కొన్ని lakhs of views వచ్చినాయి దానిపైన. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దానిపైన ఖమ్మం వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఖమ్మం పబ్లిక్తోనే నేను కొంచెం అంటే ఎంటర్టైన్ చేశాను. వాళ్ళు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ, మీరు ఖమ్మం అబ్బాయి అలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఓకే. ఫైనల్ గా బిగ్ బాస్ అయినా ఇంకేమన్నా ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? అదే బ్రో, మంచిగా నాకు బిగ్ బాస్ పైన అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో చూస్తున్నా బ్రో, ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుందో ట్రై చేస్తున్నా నేను కూడా. సీజన్ 9 కాకపోయినా సీజన్ 10 కాకపోయినా 11 దాకా కూడా నేను పోతా. ఓకే. నాకు పోవాలని ఉంది, అంతే బ్రో. ఓకే. డెఫినెట్లీగా దాంట్లో అడుగు వేస్తా. ఖమ్మం ముద్దు బిడ్డగా దాంట్లో అడుగేస్తా, ట్రోఫీ తెస్తా. నాకు అది ఉంది. ఓకే. దట్స్ ఇట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏదైనా చెప్పని చెప్తే నాకు క్షమించండి. ఏమైనా అలా ఏం మాట్లాడలేదు, చాలా బాగా మాట్లాడారు. ఏమైనా చెప్పాలనుకుంటే మా వ్యూవర్స్ కి అండ్ వ్యూవర్స్ కి చెప్పండి బిగ్ బాస్ గురించి అని వెళ్ళదు. యా గైస్, నేను ఖమ్మం ఇన్ఫ్లుయెన్సర్, మై సెల్ఫ్ అయాన్ అలీ అఫీషియల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛానల్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు వంశీ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్రో. యా, ఖచ్చితంగా మేము అందరినీ మీ దగ్గర అందరూ ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని మాకు ఉంటుంది. కానీ కొన్ని మంది రారు, కొన్ని మంది ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాం ఛానల్స్ తరఫున. యా బ్రో. ఓకే. సో నేను ఖమ్మంలో ఒక 7 years ఇలా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంటే లిటిల్ బిట్ సక్సెస్ అయ్యి ఉన్నాను. సో ఇంకా సక్సెస్ అవ్వాలంటే మీ వల్లనే. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి అయాన్ అలీ _official.